నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్యలో పోటీ ఉండడం సహజమే. కానీ ఒకే ఫ్యామిలీలో నుంచి ఇద్దరికి పోటీ అనేది నడుస్తుంది నెక్స్ట్ సంక్రాంతి బరిలో. మరి ఆ ఫ్యామిలీ ఎవరు ఏంటి అనే దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రతి హీరోకి పోటీ ఉంటుంది, అది సహజం. కానీ ఒక్కటే ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ సంక్రాంతికి పోటీ ఉన్నది వినపడుతుంది. మరి ఆ పోటీ ఎవరు తీశారు? అంటే వచ్చే సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి అనుకోవాలండి. ఎందుకంటే చాలా ఆసక్తికరమైన పోటీ కనిపిస్తుంది ఇప్పుడు, చాలామంది మధ్యలో కనపడుతుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు గత కొంతకాలంగా సంక్రాంతి మీద ఖర్చు వేసేసారు. ఓకే, సంక్రాంతి నాది ఆయన రిజర్వ్ చేసుకున్నాడు. జనం కూడా ఫిక్స్ అయిపోయారు అనిల్ రావిపూడికి హిట్ ఇద్దామని. అంటే సంక్రాంతి వస్తుంది అనగానే అనిల్ రావిపూడిది ఏదో ఒక సినిమా దిగుతుంది, అది ఫిక్స్ అయిపోయారు. అది ఫిక్స్. ఇక సిస్టమేటిక్ అనుకున్న టైంకి సినిమా రాగలన నమ్మకం, ఆత్మవిశ్వాసం ఆయనలో ఉంది. మంచి సినిమా చేసే దమ్ము కూడా అనిల్ రావిపూడిలో ఉందనే విషయం ప్రజలు గమనించారు. కాబట్టి అది ఫిక్స్, అది మారదు. కానీ ఆయన దాంట్లో ఒక స్పెషల్ ఏంటంటే సార్, ఎక్కడ కనిపించకుండా ఉన్న వాళ్ళని మళ్ళీ స్క్రీన్ మీదకి తిరిగి తీసుకురావడం, ఆ ప్రత్యేకత మెయిన్ అతనిలో ఉంది. ఇప్పుడు పోటీ అన్నారు కదా మీరు, ఆ పోటీ ఎవరంటే బాబాయ్ అబ్బాయి. బాబాయ్ అబ్బాయి ఎవరు? బాబాయ్ బాలకృష్ణ, బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఏమో కళ్యాణరామ్. ఓకే, నందమూరి హీరోలు, నందమూరి ఫ్యామిలీ నుంచి వాళ్ళ మధ్యలోని పోటీ. ఎందుకంటే బాబాయ్ బాలయ్య సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మల్లేని గోపిచంద్ డైరెక్షన్లో. నిన్ననే స్టార్ట్ అయిపోయిందంట. ఓకే, షూటింగ్ అయితే మొదలైపోయింది. ఇక అనిల్ రావిపూడి గారు, కళ్యాణరామ్ గారిది కూడా సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రెండు సినిమాలో సంక్రాంతి బరిలో నిలవటం పక్కా. కానీ డిఫరెంట్ రోల్లో వస్తున్నాయి కదా సార్. ఒకరేమో డాన్గా వస్తున్నారు, ఒకరు కామెడీ పరంగా వస్తున్నారు. సో దీంట్లో ఏది కామెడీ అనుకోవడానికి కూడా లేదు. అనిల్ రావిపూడి గారు కామెడీ అనేది ప్లస్సే, వినోదమే. పటాసులో కామెడీ పండించారు కాబట్టి ఇందులో మరి అగ్రెసివ్గా చూపిస్తారా, కళ్యాణరామ్ని పోలీసుగా చూపిస్తారా? ఓకే, ఎందుకంటే అదొక సెంటిమెంట్ కూడా ఉంది అనిల్ రావిపూడికి. అంటే డాను పోలీస్ అయ్యి ఉండొచ్చుగా. ఓకే, బాబాయ్ ఏమో డాన్ను, ఈయన పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు. అంటే మళ్ళీ అప్పుడు కూడా పోలీసే కదా పటాసులో కూడా. అవును, మళ్ళీ అదే పాత్ర ఇస్తారా, లేదా దానికి సీక్వెల్ అనుకునే పటాస్ ఆ పోలీస్ ఆఫీసర్ని దింపుతారా? ఓకే, అది కూడా ఉంది కదా. కళ్యాణరామ్ పాత్ర ఏంటి, పటాస్కి సీక్వెల్ చేద్దామని ఆలోచన వచ్చి చేసి వెంకటేష్ గారు ఎట్టగో పోలీస్ ఆఫీసరే, ఈ పటాస్ కూడా కళ్యాణరామ్ కూడా పోలీస్ ఆఫీసరే. కాబట్టి కథలో అలాంటి మార్పులు చేసి వీళ్ళిద్దరిని కలిపి చేయొచ్చుగా. ఓకే, కాబట్టి అంటే డాన్కి పోలీస్కి మధ్యలోనే వారనుకోవాలి ఇది. కానీ డిఫరెంట్ అంటే ఈయన చేయబోయే సినిమా వేరు, ఇప్పుడు కళ్యాణరామ్ చేయబోయే సినిమా వేరు. సో ఇద్దరికి పోటీ అనేది ఎలా కలుస్తుంది అంటారు? పోటీ సినిమాలు రిలీజ్ డేట్లు క్లాష్ అవటం, సంక్రాంతి బరిలో క్లాష్ అవటం. ఎందుకంటే బాబాయ్ సినిమా వస్తుందంటే అబ్బాయి తప్పుకుంటాడా లేదా? ఎందుకంటే బాబాయ్కి అబ్బాయికి గ్యాప్ ఉందంటారు. ఈ అబ్బాయితో ఏం గ్యాప్ ఉన్నట్టు నేను అనుకోవట్లేదు. వేరే అబ్బాయితో గ్యాప్ ఉంది, కానీ ఈ అబ్బాయితో ఏమీ గ్యాప్ ఉందన్నట్టుగా బాలయ్య బాబుకి పెద్ద మనిషే కాబట్టి ఆయన పోటీగా తత్వాన్ని కూడా ఫీల్ అవ్వరు. ఇక్కడ వెంకటేష్ మళ్ళీ బాలయ్యకి పోటీగా చూడాలి దీన్ని. మన బాబాయ్ అబ్బాయిగా చూస్తున్నాం, కానీ వెంకటేష్కిను బాలయ్యకి పోటీ. అంటే ఏ సక్సెస్ వచ్చినా నందమూరి ఫ్యామిలీ నుంచే కదా సక్సెస్ వచ్చింది అన్నట్టుగా ఆలోచిస్తారనేది బాలకృష్ణ గారు. అంతే. అప్పుడు ఏమవుతుంది, సక్సెస్ ఇద్దరికి వచ్చింది అనుకోండి, నందమూరి ఫ్యామిలీలో సక్సెస్ అయినట్టే కదా. ఈసారి మెగా ఫ్యామిలీ సక్సెస్ అయినట్టు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి నందమూరి ఫ్యామిలీ సక్సెస్ అట్లా కూడా చూడొచ్చు. సార్, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పోటాపోటీ, అంటే బాబాయ్ అబ్బాయి దాంట్లో పోటాపోటీ బాగానే ఉంది. మరి ఆ సంక్రాంతి బరిలో మిగతా హీరోలది కూడా పోటీ ఉంది. సో మరి దాన్ని ఎలా చూడాలంటారు? సంక్రాంతి అనగానే ఒక 5 సినిమాలు గ్యారంటీకి వేసుకోవాలండి. 5 సినిమాల్లో ఒక్క సినిమా అన్నా తమిళ సినిమా ఉంటుంది. వాళ్ళు పొంగలే వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి. అవును, తమిళనాడు కూడా పొంగల్కి మంచి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు వస్తారు, డబ్బింగ్ సినిమాలు కూడా వస్తాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మార్గం చూపించాలి ఒకటి. ఇప్పుడు ఈసారి సంక్రాంతికి ఏమైంది, నారీ నడుమ మురారి వచ్చింది, అనగనగా ఒక రాజు వచ్చింది, మరి మనశంకర్ వరప్రసాద్ పండగకు వస్తున్నారు వచ్చింది. మరి ఇట్లా సినిమాలు వచ్చినా మరి ఏమైంది, చివరికి ప్రభాసం ఉన్నా కానీ అది ఆడలేదు మన సినిమా. కానీ 4-5 సినిమాలు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మనం చెప్పింది 2 సినిమాలే. అవును, బాబాయ్కి అబ్బాయికి పోటీ అని పేరుతో మనం 2 సినిమాల గురించి మాట్లాడుకున్నాం. కానీ మరి చిరంజీవి గారిది ఇప్పుడు బాబీ సినిమా మరి స్టార్ట్ అవ్వలేదు ఇంకా జనరల్గా. ఓకే, అది గిని స్టార్ట్ అయింది అనుకోండి, అది కూడా నెక్స్ట్ సంక్రాంతి. ఆయన బాబీ కూడా నాకు సంక్రాంతి నేను వాల్తీరు వేరే కొట్టాను కాబట్టి మా వేరే గారు కూడా వచ్చేస్తారని చెప్పి ఆయన ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఈసారి మనం అనుకున్నాం సార్, అంటే సంక్రాంతి పరిలో ఒకేసారి పెద్ద సినిమాలు
లైన్గా రిలీజ్ అవుతే ఒకదాని మీద ఒకటి కొంచెం ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. పడే ఛాన్స్ ఉంది, కానీ ఇప్పుడు అదే చెప్పేది మనశంకర ప్రసాద్ అంత హిట్ వచ్చింది, డబ్బులు కూడా గట్టిగానే వచ్చినాయి. వీటి ఎఫెక్ట్ నారి నారి నడుమ మురారి అనగనగా ఒక రాజమే పడింది. అవును, ఎందుకంటే లేకపోతే వాటికి ఉన్న టాక్కి ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి. థియేటర్స్ కూడా ఖాళీ లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఒకటి ఇప్పుడు సంక్రాంతి బల్లి అనగానే ఉత్సవంలాగా జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో. అవును, సినిమాలకి విపరీతంగా జనం చూశారు. ఎందుకంటే పగలు కోడిపందాలకు వెళ్ళిన వాళ్ళు మొత్తం కార్లన్నీ తెలంగాణలో ఒక వీక్ అయినా కానీ కార్లన్నీ ఏపీకి వెళ్ళిపోతున్నాయి. అవును, ఏపీకి వెళ్ళిపోయినప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేయడానికి నెలగా మారిపోతుంది. అలాంటప్పుడు సంక్రాంతిని టార్గెట్గా పెట్టుకుని సినిమాలు చేయడం తప్పేం కాదు. అది నా చిన్నప్పటి నుంచే ఉంది, ఇప్పటికీ కొనసాగుతుంది, భవిష్యత్తులోనూ కొనసాగవచ్చు. కాబట్టి ఈ సంక్రాంతి బరిలో దాదాపు 1000-2000 కోట్లు గుమ్మరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. కాబట్టి సినిమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా హిట్ అయింది అనుకోండి, దానికి ఒక 300 కోట్లు వచ్చినాయి అనుకోండి. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది అనుకోండి, దానికి ఒక 300 కోట్లు వచ్చినాయి అనుకోండి. అనిల్ రావుపూడి సినిమాకి 300 కోట్లు వచ్చినాయి. ఇట్లా 1000 కోట్లు వచ్చేస్తున్నాయిగా, 3 సినిమాల మీద 1000 కోట్లు వచ్చేస్తున్నాయి. ఇట్లా నాకు తెలిసి 1000 నుంచి 1500 కోట్లు అయితే పక్కాగా రాబడగలిగే దమ్ము సినిమాలకు ఉంది. జనం కూడా ఇస్తారు అంత అమౌంట్. కాబట్టి ఇది ఆరోగ్యకరమైన పోటీనే, వ్యక్తిగత పోటీలు ఏం కాదండి, మంచి ఎంటర్టైన్మెంట్ పోటీ అంటారు. ఇప్పుడు మనం వచ్చే నెక్స్ట్ సంక్రాంతి బరిలో మరి బాబాయా, అబ్బాయా, మరి మెగా ఫ్యామిలీ అనేది నెక్స్ట్ సంక్రాంతి బరిలో చూద్దాం సార్. నమస్తే. నమస్తే అండి.